ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని 27,000 కోట్లు ఎక్కడికి వెళ్లాయంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెల రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాంబాబు స్పష్టం చేశారు. విద్యకు కేటాయించిన 27,000 కోట్ల సొమ్ము ఎక్కడికి పోతోందని, ప్రైవేట్ కళాశాలల ఒత్తిళ్లకు తలొగ్గి పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం చేయలేని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిలీనియం మార్చ్ తరహాలో స్టూడెంట్ మార్చ్ భారీ ర్యాలీ కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు 30వ తేదీన నిర్వహిస్తామని రాంబాబు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద పిల్లలను విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్నుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఈ అంశం అనేది కోర్టు మెట్లు ఎక్కడమే. ఒకవేళ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే, పేద పిల్లలకు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వాలని ఉంటే, గతంలో ఉన్నోళ్ళు దీన్ని ఎత్తేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఎందుకు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉన్నది. ప్రభుత్వం ద్వారా నువ్వు కావాలనే లాయర్లు పెట్టకుండా కానీ గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకుని మీరు వాదించుకుంటారు కదా, మరి పేద పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ విధి విధానాలను గౌరవ హైకోర్టుకు వివరించడం కోసము ప్రభుత్వ లాయర్లు ప్రైవేట్ కాలేజీల లాయర్లు మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటున్న సమాధానం చెప్పాలి. తర్వాత గౌరవ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్తాయని చెప్పేసి దీన్ని ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం లోపల సామాజికంగా ఆర్థికంగా ఉన్నతంగా నిలబడి విదేశాలలో కూడా చదువుకునే వాళ్ళ కుటుంబాలను కానీ 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 27,000 కోట్ల రూపాయలు ఎడిపోతుంది. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కారణం. ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో పేద పిల్లలు చదువుకునేటువంటి పాము కార్ల